ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన్న నీకిచ్చిన వాక్కు ఏమిటి అనగా, ఆయన నీకు బలమును అనుగ్రహించే దేవుడయ్యున్నారు, సమాధానమును కలిగి చేసే దేవుడయ్యున్నారు, నీకు ఉన్నతమైన ఆశీర్వాదములను కలుగచేసే దేవుడయ్యున్నారు. ఆ సంగతిని నీకు తెలియచేస్తూ ఉన్నారు. ఎవరికి ఇస్తారట ఆయన ఇవన్నీను అంటే, యెహోవా తన ప్రజలకు. ఎవరండి ఆయన ప్రజలెవరు? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఎవరైతే సృష్టికర్త అయిన దేవాది దేవుణ్ణి తమకు దేవుడుగా కలిగి ఉంటారో వారు ధన్యులే. వారికి ఇట్టి ఆశీర్వాదములను అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నారు. అలానే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువును గురించి ఈ మాటలు చెప్పబడి ఉన్నవి. ఏమిటనగా, యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయ్యకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఏమిటటండి బలవంతుడైన దేవుడు? ఎవరు? యేసు ప్రభు. సమాధానకర్తయ్యకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. తండ్రి చేత ఇట్టి పేరులు పెట్టబడి నీకు దేవునిగా నియమించబడి నీ కొరకు తన ప్రాణమును సిలువలో బలిగా తండ్రికి అర్పణముగాను బలిగాను తను తాను అర్పించుకొని నీకు రక్షణను విమోచనను అనుగ్రహించిన దేవుడయ్యున్నారు. కాబట్టి ఆయన ద్వారా, యేసు ప్రభు ద్వారా నీ బ్రతుకులో ఏమి వస్తోంది అంటే, బలవంతుడైన దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడయ్యున్నారు గనక నీకు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ద్వారా నీకు బలమును అనుగ్రహిస్తారు, సమాధానమును ఆయన అనుగ్రహిస్తారు. ఎందుకంటే వాటికి కర్త అని ఆయనకు పేరు పెట్టబడింది. కాబట్టి నేస్తమా, నీవు దేనిని గురించి చింతపడాల్సిన అవసరం లేదు. నీవు బలహీనతలో ఉన్నావా? నీకు బలమునిచ్చు దేవుడు ఆయనే. కుటుంబంలో నీవు చింతలను వేదనలను అనుభవిస్తూ మనసులో నెమ్మది లేక అశాంతితో కృంగిపోతూ ఉన్నావా నేస్తమా? నీ జీవితంలో సమాధానము కలుగ చేసి నిన్ను ఆశీర్వదించు దేవుడను నేనే అని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. కాబట్టి దేనిని గురించి కూడా నీవు దుఃఖించకు నేస్తమా. నీ దేవాది దేవుడు నీ పక్షమందున్నారు గనక ఆయన సన్నిధిలో నీవు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చెయ్యి. ఉన్నతమైన ఆశీర్వాదములను నీకు దేవాది దేవుడు తన మహిమలో నుంచి అనుగ్రహిస్తారు. తన ప్రజలకు కలిగి చేసే దేవుడు. నీవు రక్షింపబడిన వానివై ఉన్నావు గనక నీవు తన ప్రజగా చేర్చబడ్డావు, తన ప్రజగా నీవు తీర్చిదిద్దబడ్డావు గనక ఇట్టి ఆశీర్వాదములన్నీ దేవుడు తప్పక నీకు అనుగ్రహిస్తాను అని నీకు ఇది నాన్న వాగ్దానము చేస్తూ ఉన్నారు గనక దేవునికి నీవు నమ్మకమైన బిడ్డగా ఉండడానికి ప్రయత్నము చెయ్యి. ఫలితమును నీవు తప్పక అనుభవిస్తావు, పొందుకుంటావు. దేవుడు నీకు తన కృప, తన మహిమలో నుంచి ఉన్నతమైన ఆశీర్వాదములను, బలమును, సమాధానమును అనుగ్రహించి ఆయన కృపలో నిన్ను జీవింపచేయునుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవ, మీ ఘనమైన నామమును కొందనములు తండ్రి. మీ బిడ్డకు మీరిచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రక్షక. ఆశతో మీ తట్టు ఎదురు చూస్తున్న మీ బిడ్డకి నాయన మీ బలమునివ్వండి తండ్రి, మీ సమాధానమునివ్వండి నాయన, మీ ఆశీర్వాదములతో నింపి నాయన మీ కృపలో జీవింపచేయమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము నాయన. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినోత్సవములు జరుపుకుంటున్న వారందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించమని మా ప్రియులందరినీ కూడా మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.